ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బామ్మ ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయని తను భయపడిపోయింది. అయితే ఒకరోజు తన కిచెన్లో ఉన్నప్పుడు తన బ్యాక్ సైడ్ నుండి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇలా తనకు చాలా అనిపించాయి. అయితే తను ఇంట్లో సీసీ కెమెరాలను పెట్టింది. ఆ సీసీ కెమెరాలో చాలా వీడియోస్ రికార్డ్ అయ్యాయి దయ్యాలై. ఆ వీడియోస్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ బామ్మ తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన హస్బెండ్ చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది. తనకు ఒక కొడుకు ఉన్నాడు, కానీ ఈమెతోటి కలిసి ఉండడు. ఈ విషయాలన్నీ అంటే ఇంట్లో దయ్యాలు తిరుగుతున్న విషయాలన్నీ తన కొడుక్కి ఎప్పుడూ చెప్పలేదు. మరి ఏమనుకుందో తెలియదు, కానీ అసలు చెప్పలేదు. ఒకరోజు ఈమె మనవడు అంటే కొడుకు వాళ్ళ కొడుకు ఒకరోజు తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే తన ఇంట్లో ఎటు చూసినా సీసీ కెమెరాలే కనిపిస్తున్నాయి. ఏమైంది నాయనమ్మ, ఇన్ని సీసీ కెమెరాలు పెట్టావు, ఇంట్లో ఏం జరుగుతుంది అని అడిగాడు. ఈ బామ్మ ఏడ్చుకుంటూ తనకు జరిగిన విషయాన్ని చెప్తూ ఉంది. ఆ రోజు అర్ధరాత్రి టైం 12:30 అలా అవుతుంది. తన డోర్ దగ్గర నుండి ఏవేవో సౌండ్స్ వినిపించాయి. వెంటనే తను లేచి అలా డోర్ దగ్గరికి వెళ్దాం అనుకుంది. కానీ ఆ డోర్ దగ్గర ఎవరో నిలబడ్డట్టు కనిపించింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఇది ఇలా జరిగిన తరువాత ఇంకొక వీడియో చూపించింది. అయితే ఒకరోజు తను బెడ్రూమ్లో కూర్చొని ఉన్నప్పుడు తన పక్క రూమ్లో నుండి ఏవేవో సౌండ్స్ వినిపించాయి. ఏదో కింద పడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. వెంటనే ఈ బామ్మ లేచి మెల్లగా ఆ రూమ్ సైడ్ వెళ్ళింది. కానీ అక్కడ ఏమీ లేదు. కానీ ఈమె ఏ రూమ్లో నుండి అయితే వెళ్ళిందో అదే రూమ్లో మళ్ళీ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా డోర్ క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో కనిపిస్తున్నది ఎవరై ఉండొచ్చు. ఒకవేళ మనిషి అనుకుంటే ఆ ఉన్నట్టుండి అలా ఎలా మాయమవుతుంది? ఖచ్చితంగా ఇది దయ్యమే అయి ఉండొచ్చను తను ఫీల్ అయింది. ఆ తర్వాత ఇలాంటివి చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ వీడియోస్ అన్నిటినీ తన మనవడైనటువంటి అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే చాలామంది ఆ వీడియో చూసి నిజంగా అవి దయ్యాలే, ఆ ఇంట్లో ఎవ్వరు ఉండొద్దు అని చెప్పారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.